హాయ్ అండి. అసలు ప్రపంచం ఎటుపోతుందో, అసలు సమాజం ఎటుపోతుందో ఏం అర్థం కావట్లేదండి. నిజంగా చాలా భయమేస్తా ఉంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ మనందరం డెవలప్ అవుతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఏఐ వచ్చేసిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనందరం ఫస్ట్ సంతోషంగా ఫీల్ అయ్యాం. తర్వాత ఏమైందంటే పోను పోను చాలా ఉద్యోగాలు కోల్పోతున్నారు చాలామంది. ఇంతకుముందు బ్యాంక్ సెక్టార్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి చాలా బ్యాంక్ జాబ్స్ ఉండేవండి. బ్యాంక్ సెక్టార్‌లో ఉన్న వాళ్ళకి కూడా చాలా సేఫ్‌గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏటీఎం మెషిన్ వచ్చిన తర్వాత, సీడీఎం మెషిన్ వచ్చిన తర్వాత చాలా బ్యాంక్స్ జాబ్స్ మొత్తం తగ్గిపోయాయి. అంటే కొన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఎందుకంటే మనిషి 8 గంటలు పని చేయాల్సింది మెషిన్ అయితే 24 గంటలు పనిచేస్తది. మనిషికైతే జీతం ఇవ్వాలి. మెషిన్‌కైతే జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనిషి అయితే సెలవు తీసుకుంటాడు, లీవ్ తీసుకుంటాడు. మెషిన్ అయితే లీవ్ తీసుకోదు. 24 గంటలు పని చేస్తూనే ఉంటది. ఈ విధంగా ఏంటంటే మనుషులతో అవసరం లేకుండా టెక్నాలజీ రావడం వల్ల కొన్ని కోట్ల ఉద్యోగాలు పోయాయి బ్యాంక్ సెక్టార్‌లో. బ్యాంక్ సెక్టార్‌లో మాత్రమే కాదండి. ఇప్పుడు మనకు టీచర్స్‌కు ఉపాధి పోతా ఉంది. ఇంతకుముందు మనకొచ్చేసి ఏందంటే స్కూళ్ళకు, కాలేజీకు, యూనివర్సిటీకెళ్ళి చదివే రోజులు పోయాయి. ఇప్పుడు ముందు ముందు టెక్నాలజీ ఏమొచ్చేసిందంటే ఇప్పుడు మొత్తం ఆన్‌లైన్‌లోనే చదువుకునే రోజులొచ్చేస్తున్నాయి ఇప్పుడు. టీచర్స్ పని లేకుండా ఆన్‌లైన్ క్లాసులు, ఆన్‌లైన్ కోచింగ్‌లు మొత్తం ఏందంటే ఆన్‌లైన్‌లోనే మొత్తం ఇప్పుడు ఆల్రెడీ మీరు కరోనా వచ్చిన తర్వాత చూసారు. మొత్తం జూమ్‌లోనే క్లాసెస్ నడిచాయి. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ ఇంకా డెవలప్ అయిపోయింది ఏఐ వచ్చిన తర్వాత. ఈ విధంగా చూసుకుంటే చాలామంది టీచర్స్, చాలామంది లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఎంతోమంది ఉపాధి కోల్పోతున్నారు ఇప్పుడు. కొన్ని కోట్ల మంది. ఇలా చూసుకుంటే అంతెందుకు కూలి పని, నాలి పని చేసుకునేవాళ్ళు. చిన్న చిన్న ఏదన్నా వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా కూలి అంటే వాళ్ళకు ఉపాధి పనులు లేకుండా పోతున్నాయి. అది ఎలా అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. వరి నాట్లు ఏయడానికి మెషిన్స్ వచ్చాయి. వరి కోతలు కోయడానికి మెషిన్స్ వచ్చాయి. ఏదైనా ఒక చిన్న కాలువ తీయాలంటే, ఒక కిలోమీటర్ పాటు ఒక ఏదైనా పైప్ లైన్ తీయాలంటే 100 మంది కూలీలు 100 రోజులు పనిచేసేవాళ్ళు. ఒక మెషిన్ వచ్చేసి ఇప్పుడు జేసీబీ మెషిను ఒక్క రోజులో పని చేసేసుకొని వెళ్ళిపోతా ఉంది. 100 రోజులు చేయాల్సిన పని 100 కూలీలు ఒక రోజులో చేసేస్తుంది ఒక మెషిన్. కూలీలకు ఉపాధి పోయిందిప్పుడు. ఇలా చూసుకుంటూ పోతే ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం అనుకుంటున్నాము, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పేసి పోను పోను మన సమాజం ఎటువైపు పోతుందంటే నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉంది. ఉపాధి అవకాశాలు తగ్గిపోతా ఉన్నాయి. ఈ తరుణంలో ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులకు వస్తా ఉన్నారు. ఎంతోమంది ఉపాధి కోల్పోతున్నారు. కొంతమంది ఫ్రెషర్స్ ఇప్పుడు ఎంబీఏలు, బీటెక్‌లు, పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వాళ్ళు కూడా చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ బతుకుతా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఉపాధి అవకాశం తగ్గిపోతా ఉంది పోను పోను. ఇప్పుడు ఈ తరుణంలో మీరు ఒక రైట్ ఆపర్చునిటీ కావాలనుకుంటే, నిజంగా మీకు ఒక మంచి జాబ్ సెక్యూరిటీ కావాలి, నాకు మంచి అవకాశం కావాలి, నేను నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే మాత్రం మా దగ్గర ఒక మంచి అవకాశం ఉందండి. ఒక గ్లోబల్ కంపెనీ ఉందండి. ఈ కంపెనీలో మనుషులతోనే పని. టెక్నాలజీతో పని లేదు. ఇక్కడ మనుషులు కావాలి. 10థ్ గాని, ఇంటర్ గాని, డిగ్రీ గాని, ఎంబీఏ గాని, బీటెక్ గాని చదివిన వాళ్ళు మాకు కావాలి. మనుషులే కావాలి. మనుషులతోనే ఇక్కడ పనుంది. 4.5 దశాబ్దాల నుంచి కంపెనీ నడుస్తా ఉంది. మనుషులతోనే పని చేపిస్తా ఉంది. ఇక్కడ కూడా ఏందంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. ఫోన్ ఉపయోగించుకొని పని చేసుకోవచ్చు. డైలీ గంట అయినా పని చేసుకోవచ్చు. 2, 3 గంటలు, 4, 5 గంటలైనా పని చేసుకోవచ్చు. హౌస్ వైఫ్ అయినా, స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా పని చేసుకోవచ్చు. మంచి అవకాశం ఇది. ఈ అవకాశం మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది కదా! ఈ నంబర్‌కి హాయ్ అని వాట్సాప్ చేయండి. నేను గాని, నా టీమ్ గాని 24 గంటల్లో మేము కాంటాక్ట్ చేస్తాం. ఇది ఫేకు, స్కీము, స్కాము కాదండి. ఇదొక రియల్ ఆపర్చునిటీ. ఇక్కడ మీకు గమనించినట్టయితే ఇక్కడ స్క్రీన్ మీద ఒకసారి చూడండి. నాతో పాటు చాలా మంది ఉన్నారండి. దాదాపుగా 100 మంది పైనే ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా నాలాగానే ఈ గ్లోబల్ కంపెనీతో టై అప్ అయి పనిచేస్తున్నారు. చూడండి వీళ్ళందరూ కూడా హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఎంతోమంది నాతో కలిసి ఈ గ్లోబల్ కంపెనీతో టై అప్ అయి పనిచేస్తూ నెలకు 10,000, 20,000, 50,000 కొంతమంది అయితే ₹1,00,000 కూడా సంపాదించుకుంటున్నారు. చాలా మంచి అవకాశం ఇది. ఈ అవకాశం మీకు కావాలనుకుంటే వెంటనే హాయ్ అని వాట్సాప్ చేయండి. ఇక్కడ చాలా మంది స్క్రీన్ మీద కనపడుతున్నారు కదా! హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ మన కంపెనీలో గ్లోబల్ కంపెనీతో టై అప్ అయి పనిచేస్తున్నారు కదా! ఎలా ఉంది ఇక్కడ వర్క్ చేయడం? మీ ఎక్స్‌ప్రెషన్ తెలియజేయండి ఒకసారి. చూడండి ఇక్కడ వీళ్ళందరూ కూడా అంటే హ్యాపీగా ఇలా ఎక్స్‌ప్రెషన్ తెలియజేసుకుంటున్నారు. సూపర్ ఉందని చెప్పేసి ఇలా థమ్స్ అప్ కావచ్చు, ఇలా వాళ్ళ చేతులతో వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ తెలియజేసుకుంటారు. వాళ్ళ హావభావాలతో. అంటే మీకు ఈ అవకాశం కావాలంటే వెంటనే హాయ్ అని వాట్సాప్ చేయండి. నేను గాని, నా టీమ్ గాని మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తామండి. ఇదొక జెన్యూన్ ఆపర్చునిటీ అండి. మీకు ఒక జూమ్ లింక్ వస్తది. ఆ జూమ్‌లో మీకు కంపెనీ గురించి, వర్క్ గురించి, ఇన్‌కమ్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం మీకు. మొత్తం వినండి. ఫ్రీగానే ఉంటది. ఎటువంటి జాయినింగ్ ఫీజ్ లేదు. విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. మంచి అవకాశం ఇది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.